అందరూ ఎల్పీజీ షార్టేజ్ ఇంకా వారి గురించి మాట్లాడుతున్నారు, కానీ వాట్ ఇఫ్ ఐ టోల్ యూ కొన్ని రోజుల తర్వాత తాగడానికి నీళ్ళు కూడా దొరికాయని. నేను ఏదో ఓవర్ అయిపిస్తలేను. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ కూడా వార్నింగ్ ఇచ్చింది దట్ వరల్డ్ ఈస్ అఫీషియల్లీ ఎంటరింగ్ వాటర్ బ్యాంక్రప్సీ అని. అండ్ అదే కాకుండా మన భూమిపై ఇప్పటికీ నలుగురు ఒక్కరికి క్లీన్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ లేదు. ఎందుకంటే నదులు, చెరువులు, ఇంకా అండర్ గ్రౌండ్ ఆక్వాఫైర్స్ రెయిన్ఫాల్ ఇంకా నేచురల్ సైకిల్ రిఫిల్ చేయడానికన్నా ఫాస్ట్గా గ్రౌండ్ వాటర్ డ్రైన్ అవుతున్నాయి. బై 2030 ఎవ్రీ ఇయర్ ఈ డేటా సెంటర్స్ 1.2 ట్రిలియన్ లీటర్స్ డ్రింకింగ్ వాటర్ని యూజ్ చేసుకుంటాయంట జస్ట్ ఆ సర్వర్స్ని కూలించడానికి. ఈ వాటర్ 160 కోట్ల మంది పబ్లిక్ యాన్యువల్ నీడ్స్ తీర్చడానికి సరిపోతాయంట. మీరు ఇది ఫ్యూచర్ ప్రాబ్లం అనుకుంటున్నారా? కానీ ఇది ఫ్యూచర్ ప్రాబ్లం కాదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్లో సగం ఇప్పుడు ఈ వాటర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. మన ఇండియానే తీసుకుందాం. బెంగళూరు, కోల్కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి మేజర్ సిటీస్ కింద ల్యాండ్ స్లోగా సింక్ అవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్ అయ్యే స్పీడ్ కన్నా ఫాస్ట్ గా వాటర్ ని బయటకు తీసేస్తున్నారు. కొన్ని లక్షల బిల్డింగ్స్ అండ్ ఇంకా కొన్ని కోట్ల మంది పబ్లిక్ ఆల్రెడీ ప్రమాదంలో ఉన్నారు బికాస్ ఆఫ్ దిస్ గ్రౌండ్ వాటర్ ని ఓవర్ గా తీయడం వల్ల. సో ఎస్, గ్యాస్ ఇంకా ఎలక్ట్రిక్ షార్టేజ్ కేరియే, బట్ గ్యాస్ ని ఎలక్ట్రిక్ స్టవ్ తో రిప్లేస్ చేయొచ్చు, కార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో రిప్లేస్ చేయొచ్చు, కానీ గ్రౌండ్ వాటర్ ని మాత్రం దేంతో కూడా రిప్లేస్ చేయదు. అండ్ ఇది మనం నిజంగా వరి అవ్వాల్సిన క్రైసిస్. మీరేమంటారో కామెంట్ చేయండి.